వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఫిదా మరో 3 రోజుల్లో థియేటర్లోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్పై నిర్మాణమైన చిత్రం కావడంతో అన్ని కోణాల నుంచి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు అయితే అన్నీ తానే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. హీరో హీరోయిన్స్ కంటే ఎక్కువగా దిల్ రాజు చెబుతున్న మాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ స్టోరీ గురించి ఓ కీలకమైన విషయాన్ని బయటపెట్టారు దిల్ రాజు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించినా ఈ మెగా హీరో తొలి ఆప్షన్ కాదట. ముందు 3 హీరోలకు వినిపించగా వారందరికీ కథ విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. అయితే ఆ కథకు తాము సరిపోలేమని ఫీల్ అయ్యారట. 3 హీరోలు ఇదే మాట చెప్పడంతో అప్కమింగ్ హీరో కోసం అన్వేషించి చివరకు వరుణ్ తేజ్తో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు దిల్ రాజు. ఆ 3 ఎవరనే విషయాన్ని దిల్ రాజు చెప్పలేదు, కానీ ఫిదా మూవీ స్టోరీని మొదటగా మహేష్ బాబుకు వినిపించారని ఇప్పటికే శేఖర్ కమ్ముల చెప్పేశారు. మరో 2 హీరోలు మంచి మార్కెట్ ఉన్న యంగ్ హీరోలట. అయితే అంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీ అసలు ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనేదే ఇక్కడ అందరూ ఎదురుచూస్తున్న అంశం. ఫిదా ట్రైలర్ చూస్తుంటే ఇందులో మహేష్ అండ్ చరణ్ వదులుకోవడానికి కారణాలేంటో తెలియట్లేదు, కానీ రేపు సినిమా చూస్తే ఏమన్నా తెలుస్తాయేమో. కాకపోతే ఇలాంటి లవ్ స్టోరీలకు ఒక ఫ్రెష్ హీరో సరిపోయినంత బాగా సీనియర్ స్టార్లు సరిపోర్లే.